మాస్టర్ గారు పరీక్షించారు. పరిప్రశ్న గ్రంథంలో ఒకసారి పరిశీలించుకోండి. 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మీకు నేను దర్శించిన అమ్మగారు చెప్తున్న వాటిగా తీసుకోండి. నేను దర్శించినటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల వయసు కాలమేమో తెలియనటువంటి మహాపురుషుడు సుజేంద్ర బాబు గారు చెప్తున్న వాటిగా తీసుకోవచ్చు. ఒక్కటే ప్రశ్న వాళ్ళు కూడా చెప్పింది అది ఏంటంటే, భవిష్యత్తు చెప్పేవాడు మహాత్ములు కానీ సాధకులు కానీ తలచవచ్చా, ఉత్తమ సాధకులు కానీ తలచవచ్చా అని దానికి మాస్టర్ గారు ప్రశ్నలు సమాధానం ఇచ్చారు. అది ఒక్కసారి చదువుకోండి, మీకు కొంచెం వెళ్తూ వస్తుంది. రెండవది మాస్టర్ గారు ఉండగానే ఒకటి అడుగుతారు, పత్రికలో క్వశ్చన్ వేస్తారు ఏంటంటే, ఇప్పుడు సజీవులైన మహాత్ములు తెలపండి అంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఒక 30 సంవత్సరాల వెనక మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఆనాడికి ఎలా ఉంటే ఈనాడికి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని ప్రశ్న సాయి ప్రబోధాలతో ఈ 2 కూడా తప్పనిసరిగా మీరు అందరూ కూడా చదివి తీరవలసిందే. చదివిన రోజులు మాత్రమే నిష్పక్షపాతంగా మాస్టర్ మార్గాన్ని మాస్టర్ జెండాను భుజాలేసుకుని మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మనం ఎక్కడో కొంచెమే వెళ్ళగలుగుతున్నాం, పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం. యూత్ వస్తుంది, వాడు ప్రశ్నిస్తారు ఎప్పుడైనా, వాడికి మన దగ్గర సమాధానం ఉండాలంటే మనం పని చేయాలి. అమ్మగారు ప్రేమమూర్తి ఆ తల్లి మాస్టర్ ఎప్పుడు వచ్చినా కూడా సాయిబాబా చాలా మంది చరిత్ర ఏమంటుందంటే, చరిత్ర తెలుగు కూడా అమ్మలేదు. చక్కటి మాటలు చెప్తున్నాడు, మన జ్ఞాపకాలు చరిత్ర అబద్ధం కూడా ఏదో నిజం అని చెప్పినాము. చరిత్రలో కొన్ని లోపాలు అది తొందరలో ఏదో మన ప్రతిభావంతో మన అనుభవాలు మాస్టర్ గారు తర్వాత వస్తున్న అనుభవాలు ఎలా ఉంటున్నాయో దాంట్లో కూడా ఇలా కొన్ని సత్యాలు చోటు చేసుకుంటున్నాయో అట్లాగే అక్కడ కూడా వచ్చింది. కాకపోతే నేను స్పష్టంగా విన్నది, మాస్టర్ గారు అమ్మ ఎప్పుడు మాట్లాడుకోలేదు. వారిద్దరూ మాట్లాడుకోవడం జరిగితే నా ద్వారా జరిగింది. విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిన సందర్భంలో ఇద్దరు ధ్యానస్తులై ఉండేవారు. ఇద్దరు పూర్ణులు కాబట్టి ఇద్దరు పూర్ణులు కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు పూర్ణ పురుషులు కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో అమ్మ నాతో చెప్పేది, మాస్టర్ గారు నాతో చెప్పేవారు. ఆ రకంగా ఆ రోజులు గడిచిపోయి అయితే దాంట్లో మనకు వచ్చిన సందేశం ఏంటంటే, మాస్టర్ గారు చాలా మహోన్నతమైన గురుస్థానం. మాస్టర్ గారు మన పట్టణ బాధాలు చాలా గొప్పవి. మహాత్ములంతా కీర్తించారు. సాయినాథ్ ముందు బిడ్డ, సాయినాథుడే ముక్తి మార్గం, సాయినాథుడే మనం మోక్షిస్తాడని చెప్పారు. నాతో మాస్టర్ గారి కృప వల్ల కొద్ది మంది మహాత్ములు దర్శించాము. వారు కూడా మనం చూడగానే మీరు సాయి పిల్లలు సాయి పాదాలు విడవకండి, సాయి పాదాలు విడవకండి అని చెప్పారు. ఆ సాయి పాదాలు ఎలా గట్టిగా పట్టుకోవాలో మాస్టర్ గారు తరచి మరి అందించారు. ఆ సత్యాన్ని మనం మానేసి మాస్టర్ గారు దత్తాత్రేయులు, మాస్టర్ గారు ఋషి, మాస్టర్ గారు జ్ఞాని, మాస్టర్ గారు మరొకటి మన కోసం పదాలతో వారు కొడుతూ పోతే మాస్టర్ గారు సంతోషిస్తారా? లేక మాస్టర్ గారు చెప్పినట్టు మనం నడుచుకుంటే సంతోషిస్తారా? నేను ఈ సందర్భంలో ఒక మాట మేము ముందు ఉంచుతున్నాను. మాస్టర్ గారు వెళ్ళిపోతుంటే కడనీరు తిరిగి వారి కుటుంబం మా ముందు నుంచి వచ్చి వెళ్ళిపోతుంటే కాసేపు ఏడిచేవాళ్ళం మేము. ఆయన వదిలిపెట్టుకుంది కాదు అలాంటి వాతావరణం. మాస్టర్ గారు కొన్నేళ్ళు నేను కొంచెం మాస్టర్ గారి కార్యక్రమాల్లో బిజీ అయిపోయిన తర్వాత, అమ్మగారు స్థితి పొందిన తర్వాత, బాబు గారు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం మనోవేదన కలిగి నేను అందరికీ దూరంగా ఉన్నాను. మాస్టర్ గారు ఒకసారి రాశాను, మాస్టర్ నేను మీకు దూరం అయిపోయాను, నన్ను క్షమిస్తాను అంటూ నేను చిన్న మాట పదం వాడాను. మాస్టారు మీ పాదాల దగ్గర సువాసనతో కూడిన పుష్పాలు ఎన్నో పడ్డాయి మీ పాదాల దగ్గర, కానీ ఎందుకో ఈ గడ్డికి పోస్తుంది అని చెప్పి రాశారు. ఈ గడ్డికి వచ్చి మీ పాదాల దగ్గర పడింది, నిరుపయోగం కదా ఇది అన్నారు. వెంటనే ఉత్తరం రాశారు మాస్టర్, ఈ సృష్టిలో దేని విలువ దాంటే, గడ్డి పువ్వు గొప్పదా పర్వతం గొప్పదా అంటే దేని గొప్పదా అనేది అదే ఈ సృష్టి వైచిత్ర్యం అని చెప్పారు. చెప్పి వెంటనే ఒక మాట రాశారు పక్కన, ఇప్పటికీ నా అవసరం నా దగ్గర ఉందండి, నువ్వు సాయికి దగ్గర అవుతావు, నాకు దూరం ఎలా అవుతావు? నిజంగా సుధీంద్ర బాబు గారు కూడా ఎంత ప్రేమో తెలియదు, చాలా మందికి తెలియదు. వారికి వ్యక్తం కావడానికి ఇష్టపడినటువంటి అయోనిజుడు, బాబా అయోనిజుడు మనం అంటున్నాం. అయోనిజుడు నుంచి ఇక్కడ చూస్తున్నాయి వారికి తల్లిదండ్రులు జన్మ మనలా జన్మ కాదు, వారిది పరమ పవిత్రాతి పవిత్రమైన మూర్తి. ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్తున్నాను. కంచి పరమాచార్యుల వారు గడిచే తిరుగుతూ ఆ మహానుభావుడు ఎవరితోనో ఒక 5 నిమిషాలు మాట్లాడేది చాలా గొప్ప. గంటలతో కూడా మాట్లాడేవారు సుధీంద్ర బాబు గారితో. అమ్మ అనేది నేను 3 సార్లు ఏకాంతంలో అడిగాను, అమ్మ బాబు ఎవరు అని.
శ్రీ మహావిష్ణువు అన్న, శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. చేతమా ఈ మహాత్ములు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం ఏంటంటే మాస్టర్ అనేటువంటిది నిరూపాన్ని మనకి ఇచ్చారు. మనకి మాస్టర్ గారి పాదాల దగ్గర పూజ ఏర్పడింది, దీన్ని పెంచుకున్నాం. ఇందులో దౌర్బల్యాలు చాలా మంది తెలియకుండా ఉంచిపోయినాయి, వాటిని వాడు పోగొట్టుకుంటారేమో అన్న ఆశ. మాస్టర్ యొక్క భవిష్యత్తు చెప్పలేదు, ఇలా చేస్తే బాగుంటుందని సూచించారు. అట్లాగే తన ప్రత్యేకతను చాటుకోలేదు. వాస్తవంగా నేను అన్నమాట తెలుసుకోవాలి కదా, ఈనాటికి మాస్టర్ గారితో అనేక సంవత్సరాల ముస్లిం వాడు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇందులో ఏదైనా అసత్యం అయితే నేను సభాపూర్వకంగా క్షమాపణ చెప్తాను. మాస్టర్ గారు ఒకరు 2 రోజులు అలా లేదు, ఆయన సహజ స్వభావం అలా అయిపోయింది. ఎందుకో తెలుసా, సాయినాథులు ఉండగా మనం ఎంత అది మీరు ఒక్కసారి ఆలోచించండి. నా గురువు ఈనాటికి ఉన్నాడు. ఒకరు అడిగారు ఎవరో కణుకులు, ఏమంటే మీకు మా సాయినాథులు దర్శనం అయింది అని అడిగారు. ఊరుకోండి, తల్లి ఒళ్ళో పిల్లాడు ఉన్నాను నేను, నన్ను మళ్ళీ దర్శనం ఎందుకు? తల్లి ఒళ్ళో ఉన్న పిల్లాడు తల్లి మొక్కే చూస్తూ కూర్చుంటాడు, ఆడుకుంటాడు. ఇక తల్లి ఒళ్ళో ఉన్న తిరిగి ఉంటుంది కదా. అలాంటి నిజంగా అమ్మా నేను చెప్తున్నాను, ఇవాళ పీఠాధిపతి విశాఖపట్నంలో మహానుభావుడితో నేను ఒక 10 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికితే భరద్వాజంగా పావుగంట ధ్యానస్తులై నేను అన్నారు, మీ అదృష్టం అంటే ఆయన చూశారు. ఏ పీఠాధిపతి సరిపోదు వాళ్ళతో, ఏ సంస్థ ఆధ్యాత్మిక సంస్థ కూడా సరిపోదు. అలాంటి ఒక నిజంగా పరిపూర్ణమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి అందించిన మహారుషి ఇక్కడ భరద్వాజాన్ని చెప్పారు. ఆయన మార్గంలో సూటిగా నడవడానికి ప్రతినిధి చేస్తారా? ధైర్యం ఉంటే చేయండి. ఈ వేదిక సాక్షిగా ఆయన ఉండగా మనం ఎంత అన్నట్టు జీవించడానికి ప్రయత్నం చేస్తారా? ఆయన కృప మన మీద ఉంటుంది, సాయినాథ కృప మన మీద ఉంటుంది. మనని చేయబట్టు నడిపిస్తారు. మాస్టర్ ఉన్నారన్నారు, ఎప్పుడు ఉన్నారు మాస్టర్ గారు. వారు భౌతిక శరీర బద్ధులు కాదు, ఆ విషయం మనకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో కూడా మనం స్నానం చేస్తాం. ఏదో ప్రశ్న వచ్చింది, వాడు నాని అని అడుగుతారు. వాడు ఎలా ఉంటాడు, భలే ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్నారన్నారు ఆయన. ఒక్కసారి ఆలోచించండి. అలాగే వేరే చోట ఎక్కడో పుట్టినరోజుకి చింతాలక్ష్మణ్ గారి ఇంట్లో ఉలవపాడు, ఒరే ఈ పంచి ఊడిపోతే మళ్ళీ కట్టుకోను రోజు చెప్పారు. పుట్టినరోజు స్నానం చేసి తర్వాత స్నానం చేసి ఆయన చెప్పాడు నాకు స్వయంగా. అంటే ఏంటి, ఏనాడు ఎవరు అవదర్శించడం మహాత్ముడే. నిజమైన అవధూత అంటే నిజమైన దత్తాత్రేయ స్వరూపం అంటే నిజమైన సద్గురు అంటే మాస్టర్ గారు. మరి వారు ఉన్నారని మనం భావిస్తున్నప్పుడు వారు నడిచినట్టు మనం నడవాలా, లేక మనం తోచినట్టు నడవాలా మనమే నిర్ణయించుకుందాం. మాస్టర్ కృప అందరి ఉదాహరణ నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను. సాయినాథ కృప, మాస్టర్ కృప, దత్తాత్రేయ గారు నా మీద ఉండాలని, మనంతా ఇంకా ఎదురు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కాశీ నాకు అది చూస్తే రావాలని వచ్చపడింది. నిజంగా అక్కడ కోసమే నేను వచ్చాను. అంటే మహాత్ముల జ్ఞానం కూడా ఉంది. వాస్తవంగా నాకు ఈ సభ మీద, మన సభకి రావడము, వేదిక మీద మాట్లాడడం, వాటి మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఎందుకో ఈసారి నాకు వచ్చాను. ఇందులో ఏదైనా పొరపాటు మాట్లాడించాలి, నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. త్రికరణ శుద్ధిగా మాస్టర్ పాదాలకు అంకితమైనట్టుగానే జీవించడం మిమ్మల్ని లక్షలాది మంది అనుసరిస్తారు. భవిష్యత్తులో మీరు 10 మందిని కూడబెట్టవలసిన అవసరం లేదు. మీరు నడవండి, మీతో పాటు నడుస్తారు, మాస్టర్ నడిపిస్తారు. ఎందుకంటే చేసేది మీరు, చేసేది మాస్టర్ గారు. ఆ విషయం మనం మర్చిపోకుండా ఉంటే చాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. మాస్టర్ గారు ఎంతో ధైర్యమైన, ఎందుకంటే వారు అరగంట అయినా కూడా కాలభావం చూసి అయ్యో చాలా మంది ఉన్నారు కదా అందరూ, అది ఎన్నో అనుభవాలైనా నేను తప్పుగానే చెప్తానన్నారు. కానీ హృదయాన్ని నాకు కూడా కళ్ళనీళ్ళు తెప్పించినటువంటి ఇప్పటి వరకు మన సమ్మేళనం వింటూనే ఉన్నాం. ఎందరో అనుభవాలు, ఎన్నో 2 రోజుల నుంచి వింటున్నాం. కానీ మరి వారు తీసుకుంది 20 నిమిషాలు కూడా తీసుకున్నారు. గట్టిగా హృదయాన్ని కదిలించినటువంటి, కళ్ళనీళ్ళు తెప్పించినటువంటి, నిజానికి వారు తమాయించుకొని చెప్పేటువంటి మాట నాకు కూడా కళ్ళనీళ్ళు చెప్తుందని. గడ్డి పూజ, ఎన్నో సుగంధమైన పువ్వులు మీ పాదాలు వద్ద పడ్డాయి. నేను గడ్డి పూజ వచ్చి మీ దగ్గర పడుతున్నామంటే మాస్టర్ గారు ఎంత ప్రేమతో అదేమన్నారు, గడ్డి పువ్వుకు సంపరికి ఎంత సుఖమైన 2 సమానమే. భగవంతుడి కబడి నున్నాడా, నువ్వు తక్కువ కాదు అని చెప్పి ఓట్లు తెచ్చి, అయితే ఎంత ఉదయపూర్వకంగా చెప్పారు. గడ్డి మనం చెప్పగలం అన్నమాట. అటువంటి రాణి గోపాలకృష్ణ గారు మహాత్ముల యొక్క అనుగ్రహం, శివుడు అమ్మ
మాస్టర్ గారు అనేక మంది మహాత్ముని దర్శించి సేవించి అనుగ్రహం పొంది నిజానికి వారు అన్నారు వేదికల మీద ఇప్పుడు మనం చెప్పాం అందరూ పోటీ పడటం నేను చెప్పాలి నేను చెప్పాను వారు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడ తప్పించారు. అలాంటి ఉత్తమమైనటువంటి సాధువులు వారు చక్కగా మనకు అందించి ఇంకా సమయాన్ని మాకు కొద్దిగా మిగిల్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా వీరికి నరసింహుల గారు వచ్చి చాలా జ్ఞాపకం అందించవచ్చు.